అందరికీ నమస్కారం. దీని ఏమంటారంటే జిల్లేడు మందారం అని పిలుస్తారు. జిల్లేడు మందారం అంటే మందారం రంగులో పూలు ఉంటాయి, అందంగా ఉంటాయి. అలాగే జిల్లేడులాగా ఇది చర్మవ్యాధులకు పనిచేస్తామన్నమాట. దీని చర్మవ్యాధులకి ఆకు నూరి కడతారు, రాస్తారు, చర్మాలు పోతాయి. ముఖ్యంగా ఏంటంటే పులిపిర్లు వస్తాయి కదా, చాలామంది అడుగుతుంటారు పులిపిర్లకి అని. పులిపిర్లకి ఈ మొక్క పాలు, ఈ ఆకు ఇలా తీస్తే పాలు వస్తాయి. ఈ పాలు పెడితే ఆ పులిపిర్లు పోతాయి. ఎలా పోతాయి అంటే పులిపిర్లు అనేది ఒక వైరల్ వల్ల కూడా చర్మాలు వస్తాయి. అలా వచ్చే పులిపిర్లే ఒక వైరస్ వల్ల వచ్చే పులిపిర్లు అనమాట. అందుకేంటంటే ఈ పాలు పెట్టగానే వైరస్ చచ్చిపోద్ది, పులిపిర్లు పోతాయి. పులిపిరిని కట్ చేయకూడదు, కట్ చేస్తే పుండు అయిపోద్ది, మళ్ళీ వచ్చేస్తాయి. ఇంకొకటి ఓవర్ కట్ చేస్తే 10 వచ్చేస్తాయి. అలా ఏంటంటే ఈ పులిపిర్లు పోవడానికి డైరెక్ట్గా పాలు పడితే రోజు పెడుతుంటే ఆ పులిపిర్లు రాలిపోతాయి అనమాట. సేఫ్, ఇదేమీ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అలాగే ఆనెలు వస్తాయి, అరికాళ్ళు ఆనెలకి ఏం చేస్తారంటే ఈ ఆకు మొత్తం ముద్దగా నూరి రాత్రి కట్టేస్తారు అనమాట. ఆన మీద వేసి కడతారు, బ్యాండేడ్ వేసేస్తే అలా ఒక 40 సార్లు వేసాను కూడా ఆన ఎలా నెమ్మదిగా మెత్తపడిపోయి పోద్ది అనమాట. అటు ఆనెలకి ఇటు పులిపిరికి అయితే పాలు పెట్టాలి, ఆనెలకైతే ఆకు నూరి ముద్ద ఆన మీద వేసి నైట్ కట్టేయడమే, పొద్దున్న తీసేయడం. అలా ఒక వారం 10 రోజులు కడితే ఆన ఎలా మెత్త అయిపోయి కరిగిపోద్ది. పులిపిల్లు కూడా అలా రోజు పాలు పెడుతుంటే అప్పుడు కొన్నాళ్ళకి పులిపిల్లు రాలిపోతాయి అనమాట, వైరస్ పోయి చచ్చిపోయి.